నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జ్యేష్ఠ మాసం శుద్ధ దశమి, దశపాపహర దశమి అని కూడా అంటారు. అసలు ఈ దశమి యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజున ఖచ్చితంగా నియమాలంటే ఏమైనా పాటించాలా? ఎటువంటి ఫలితాలు మనం పొందుతాము? వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దశమి ప్రతి దశమి ఆ మాసాన్ని బట్టి ఇలా ఉంటుంది. కానీ ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ దశమికి ప్రత్యేకంగా దశపాపహార దశమి అని అంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేని గురించి ప్రత్యేకంగా ఇలా వివరిస్తున్నారు? తెలియచేయండి. మనకున్నవి 12 మాసాలు. ఈ 12 మాసాల్లో ప్రతి మాసములో కూడా ఏదో ఒక పండుగ వస్తుందమ్మా. అవును. కానీ దశమి ప్రాధాన్యతగా ఉండే పండుగలు రెండే రెండు. ఒకటి విజయదశమి, రెండు జ్యేష్ఠ మాసంలో వచ్చే దశమి, దశపాపహర దశమి. అంతటి విశిష్టత మనకు దసరా నవరాత్రుల్లో మొదటి రోజున ప్రారంభించి ఎలా అయితే వ్రతం ఆచరిస్తామో అది విజయదశమితో మనం కంప్లీట్ చేసుకుంటాం. అదే విధంగా జ్యేష్ఠ మాసంలో పాడ్యం నుంచి మొదలుకొని దశమి వరకు ఆచరించగలిగేటువంటి విధానం ఉంది. కాకపోతే రాను రాను కాలాంతరంలో దీని యొక్క ప్రాముఖ్యత తగ్గింది. అది వేడుకలాగా, పండుగలాగా చేసుకునే ప్రాధాన్యత విజయదశమికి పెరిగిందమ్మా. అంటే జ్యేష్ఠ మాసములో కాశీ నగరంలో వారణాసి ఉన్నది కదమ్మా, వారణాసి నదులు, ఆ కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది. అంటే మనకు పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు లేదా దశరథుడు 10 అశ్వమేధ యాగాలు చేసిన ప్రదేశం అది. కాబట్టి అక్కడ మొదటి జ్యేష్ఠ పాడ్యం నుంచి దశమి వరకు స్నానం ఆచరించి అక్కడే దశాశ్వమేధ ఘాట్లో ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోమని మనకు కాశీ ఖండంలో చెప్పబడి ఉందమ్మా. అదే మనకు రూపాంతరంలో దశపాపహర దశమి అని అంటే 10 రకాలైనటువంటి పాపాలని మనము పోగొట్టుకోవడానికి అపూర్వమైనటువంటి తిథిగా చెప్పవచ్చు. మనోవాక్కాయ అంటారు. అంటే మనస్సు చేత 3 రకాలైనటువంటి పాపాలు, మనస్సు వలన కలిగినటువంటి 3 రకాల పాపాలు, మన వాక్కు చేత 3 రకాల పాపాలు, శరీరము చేత 4 రకాల పాపాలు, మొత్తం 10 రకాల పాపాలని పోగొట్టుకోవడానికి అమూల్యమైనటువంటి తిథిగా ఈ దశమి, జ్యేష్ఠ మాసము దశపాపహర దశమిగా మనం చెప్పవచ్చు. గురుగారు, దశపాపహర అంటే ఎటువంటి పాపాలనైనా అన్నట్టు అర్థం కదండి. అందులో 10 పాపాలు అనుకోండి. ఆ పాపాలు ఎటువంటివి అనేది కూడా తెలియజేస్తారా? అంటే మనకు ఈ పాపాలు అనేటువంటిది వచ్చినప్పుడు గత జన్మల నుంచి కూడా లెక్కలోకి వస్తాయమ్మా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు పోతాయని కాదు ఇక్కడ. అంటే మన మనస్సు చేత ఎదుటి వాళ్ళని మనము ఓర్వలేనితనం మన మనస్సుకు ఏర్పడుతుంది. అసూయ, రాగద్వేషాలు అంటారు కదా, అటువంటి విషయంగా ఎదుటి మనిషిని గురించి చెడుగా ఆలోచించడం కానీ, ఎదుటి మనిషి పాడైపోవాలని చెప్పి మనస్సు ఆలోచించడం కానీ, ఇవి కూడా పాపాలే. తర్వాత వాక్, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అబద్ధం ఆడడం, ఎదుటి మనిషిని బాధ పెట్టడం మనస్సు వల్ల, ఇలాంటివి కూడా వాక్ వల్ల వచ్చేటువంటి. శరీరం వల్ల వచ్చేటువంటి ఏంటంటే ఏదైతే ఏ వయసుకి ఏ నియమాలు చెప్పబడ్డాయో ఆ నియమాలు పాటించలేకపోవడం. అంటే బ్రహ్మచారిగా ఉన్నంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంటారు. అలాగే శరీరం వలన ఎదుటి మనిషిని బాధ పెడుతుంటారు, మనం కొడుతుంటుంటాం. ఆ విధంగా మన శరీరం వల్ల ఇంకొక శరీరం బాధపడుతుండడం, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి పాపాలు, 10 రకాల పాపాలు ఈ దశపాపహర దశమి సందర్భంగా పోగొట్టుకోవడానికి, మళ్ళీ పునీతులు అవ్వడానికి మార్గం ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి అని చెప్పవచ్చు. అంటే ఇన్ని రకాల పాపాలు పోతాయి. ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలండి ఆ రోజున? అసలు జ్యేష్ఠ పాడ్యం నుంచి మొదలు పెట్టాలి. కనీసము ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజునైనా కానీ స్నానం ఆచరించాలి. గంగా స్నానం అనేటువంటిది ఆచరించాలి నియమం. తర్వాత ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకోవాలి, దానాది కార్యక్రమాలు చెయ్యాలి. ఇదంతా మనకు చెప్పబడి ఉంది. పైగా గంగా అవతరించినటువంటి రోజుగా కూడా చెప్పబడి ఉంది. గంగా అవతరణ రోజుగా, అంటే వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగా అవతరణ దినోత్సవంగా చెప్పుకుంటారు. కానీ మనకు ఈ వ్యాస భగవాన్ రచించినటువంటి వాల్మీకి రామాయణం కానీ, భారతం నుంచి కూడా చూసుకుంటే గంగా అవతరణ రోజు కూడా జ్యేష్ఠ శుద్ధ దశమి అనే చెప్పబడి ఉంది. అంతేకాకుండానమ్మా ఇక్కడ పరమేశ్వరునికి 2 భార్యలు అంటారు, గంగా, గౌరీ అని అంటారు. అంటే
విష్ణువు యొక్క వైకుంఠములోని విష్ణు యొక్క పాదము నుంచి ఉద్భవించినటువంటి ఈ గంగ ఆ వైకుంఠం నుంచి కిందికి జారుతూ కైలాసము వరకు వచ్చేసరికి అక్కడ ఏమైపోయిందంటే భగీరథుని అడుగుతుందట, నేను వస్తున్నానయ్యా, నువ్వు తపస్సు చేసావు కదా, నేను భూమి మీదకి వస్తున్నాను, కానీ నా ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదు, కాబట్టి ఈ ప్రవాహ వేగాన్ని నిలవరించగలిగేటువంటి ప్రయత్నం చెయ్యి భగీరథ అని అంటే, అప్పుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై అలా కిందికి జారుతున్న ప్రవాహ వేగంతో వస్తున్నటువంటి గంగని తన జటాజూటములో బంధించగలుగుతాడు. బంధించినప్పుడు ఒక పాయను తీసి వదులుతాడు. ఆ పాయ గుండా వచ్చింది ఈ ఎక్కడి నుంచి వచ్చింది, మానస సరోవరం దగ్గర ప్రారంభమై అక్కడి నుంచి మళ్ళీ గంగోత్రి దగ్గర గోముఖ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి వచ్చి ఆ విధంగా అక్కడి నుంచి గంగోత్రి, మరి తర్వాత అక్కడి నుంచి హరిద్వార్ గుండా ఇలా మనకు ప్రవహిస్తూ పరమేశ్వరుని సంకల్పము చేత పునీతమయ్యాను నేను అని చెప్పి ఆ పరమేశ్వరుని అర్చించడం కోసం కాశీ నగరానికి రాగానే తన ప్రవాహాన్ని తూర్పు దిశగా ఉన్నటువంటి ప్రవాహాన్ని మళ్ళీ ఉత్తర దిశగా మార్చుకొని కాశీ విశ్వేశ్వరుని కోసమే ఆ గంగ కాశీలో ప్రవహించింది. ఇది చెప్పబడింది. అందుకనే పరమేశ్వరుని సొత్తు కాశీ గంగ కాబట్టి కాశీలో ఉన్న గంగని మించిన గంగ ఇంకా వేరేది లేదు. కాబట్టి చాలా మంది తెలియక కాశీ గంగను కూడా తెచ్చుకుంటారు. అది మహాపాపం, తెచ్చుకోకూడదు, అస్సలు తెచ్చుకోకూడదమ్మా. చాలా మంది తెలియక ఆ కాశీలో ఉన్న నీటిని పట్టుకొచ్చుకుని ఇంట్లోకి పట్టారు. అది పరమేశ్వరుని సొత్తు. ప్రయాగలో ఉన్నటువంటి త్రివేణి సంఘంలో నీరే పట్టుకొచ్చుకోవాలి. ఇది చిన్న చిన్న గంగాజలం అని చెప్పి కొన్ని కాశీ నుంచి తీసుకురాకూడదమ్మా. అలా పరమేశ్వరుడు భరించగలిగాడు కాబట్టి భర్త అయ్యాడని చెప్పి మనకు లోకోపవాదం అది చెప్పవచ్చమ్మా. ఈ విధంగా మొత్తానికి ఆ రోజు అయితే నదీ స్నానం అనేది చాలా ముఖ్యమంటారా? నదీ స్నానం ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ అందుబాటులో లేదు అన్నప్పుడు ఎలా గురువు గారు? మీరు అన్నది కూడా వాస్తవమే. ఇప్పుడు ఉన్నటువంటి నగరాల్లో కొన్ని అవకాశం ఉండదు కదా. వాస్తవం. అంటే గంగా అవతరించినటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎక్కడ నది ఉన్నా నదిలో స్నానం ఆచరించాలి. లేదు చెరువులోనైనా, లేదు సరస్సులోనైనా, లేదు బావి ఉంటుంది కదా, ఆ బావిలో నీటిలోనైనా కానీ తోడుకొని స్నానం ఆచరించాలి. ఆ రోజున దశపాపహరి దశమి అయినటువంటి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున గంగ పూర్తిగా నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పబడి ఉంది. అయితే చాలా మంది ఇవన్నీ ఇప్పుడు ఎక్కడైనా కానీ బోర్లు ఉన్నాయి, చెరువులు సరస్సులన్నీ కబ్జాకి గురైపోయాయి, మరి ఎక్కడ ఉంటాయి? నదులు అందరికీ ఉండవు కదా. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటేనమ్మా, ప్రధానంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక్కసారి కాశీ గంగా లేదా దశాశ్వమేధ ఘాట్ అని కొట్టండి. వీడియోలో ఎక్కడో అయినా వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రదేశము, ఆ ప్రాంతమంతా కూడా నదీ స్నానం చేస్తున్న వాళ్ళందరినీ కూడా పరీక్షగా చూడండి. స్నానం చేసే ముందర ఒక 10 చుక్కలు గంగా నీరు ప్రతి ఇంట్లో ఉంటాయి కదమ్మా, 10 చుక్కలు ఆ బకెట్లో వేయాలి. నీటిలో కలుపుకున్న తర్వాత అప్పుడు గంగాయే నమః గంగాయ నమః మనసులో అనుకుంటూ స్నానం ఆచరించాలి. కానీ ఎలా ఆచరించాలంటే, మొట్టమొదటి చెంబు నీ తల మీద పోసుకున్నప్పుడు మీ యొక్క శరీరము, మీ ఆత్మ, మీ శరీరంతో సహా మీరు ఆ వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లోకి వెళ్ళినట్టుగా, మీరు మీ కుటుంబ సమేతముగా పిల్లలతో సహితముగా అక్కడికి వెళ్ళినట్టుగా భావన చేసుకోవాలి. పరిపూర్ణంగా ఎటువంటి ఆలోచన రాకుండా చేసుకున్న తర్వాత అక్కడ గంగా నామాన్ని ఉచ్చరిస్తూ ఈ దశమి సందర్భంగా స్నానం ఆచరిస్తున్న పునీతుడు అవ్వడానికి నాకు మార్గం దొరికిందని చెప్పి భావన చేస్తూ గంగా గంగా గంగాయే నమః గంగాయ నమః అనుకుంటూ 3 మునకలు వేసి మళ్ళీ వచ్చేయాలి. అలా మనస్ఫూర్తిగా ఆ మనస్సు ట్రాన్స్లోకి వెళ్ళి ఆ భావం అంతా దశాశ్వమేధ ఘాట్లో ఆ విధంగా వెళ్ళి స్నానం ఆచరించి వస్తాం కదమ్మా. అప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే, మన శరీరం మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అక్కడికి వెళుతుంది. ఆ సమయంలో దశమి తిథి రోజున స్నానం ఆచరించి పవిత్రతను పొంది తిరిగి వస్తుంది. అంటే పాపపుణ్యాలు ఇవన్నీ కూడా శరీరానికి కావు, ఆత్మకి. ఆ ఆత్మ వెళ్ళి పునీతమై వస్తున్నప్పుడు ఈ ఆత్మ పొందినటువంటి ఈ దేహము పవిత్రం అవుతుంది. ఇంకా అప్పటి నుంచి మనకు 10 రకాలైనటువంటి పాపాలు చేయడానికి కూడా మనస్సు అంగీకరించదు. అది చేయవలసినటువంటి పవిత్రత చేకూరుతుంది. ఎందుకంటే చేయలేని వాళ్ళకి భావన అది. కాబట్టి ఆ భావనతో కూడా మనము దైవం మనకు అనుగ్రహిస్తుందని చెప్పి మనకు శాస్త్రం. వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి ఆ సమయంలో వెళ్ళొచ్చు, లేకపోతే ఈ విధంగానైనా కానీ చెయ్యాలి. ఆ రోజున విశేషంగా దేవతారాధన కూడా చెయ్యాలమ్మా. ఏ దేవతారాధన చేయాలండి? ప్రధానంగా
ఆ రోజున దానాది కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా ఈ దశపాపహర దశమి రోజున నీటిని దానం చేయమని చెప్పి శాస్త్రం చెప్పబడింది. నీటిని దానం చేయాలి. అంటే కుండలో ఉన్నటువంటి నీటిని దానం చేస్తే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి అతి తొందరగా వివాహం అవుతుంది. తర్వాత నల్ల నువ్వులు, పేలపిండి, ఆవు నెయ్యి, బెల్లం వీటన్నిటినీ కలిపి 10 ముద్దలు చేయాలి. 10 ముద్దలు చేసి మీ యొక్క ప్రధాన సంకల్పం ఏదైతే ఉందో అది ఆ గంగాదేవి యొక్క అనుగ్రహం వల్ల కలగాలని కాశీలో ఉన్నటువంటి గంగని స్మరించుకుంటూ నీటిలో కానీ చెరువులో కానీ వేయాలి. అవి కూడా ఉండవు, ఎవరి నదిలో కానీ వేయాలి, ఏమీ ఉండవు. ఒక శుద్ధమైనటువంటి బకెట్ తీసుకుని ఆ బకెట్ లో మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ 10 ముద్దలు అందులో వేసేసాను 10 సార్లు చెప్పుకొని. తర్వాత అది కరిగిపోతుంది కదా, ఆ నీటిని తీసుకుని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పూల కుండీలో వేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆ రోజున ఉపవాసం ఉంటే ఉండడం మంచిది. లేకపోతే కనీసము భోజనం చేసేనా కానీ ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని చెప్పిన విధంగా ఈశ్వరుని గనక అర్చిస్తే చాలా సంతుష్టి అవుతాడు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది బుధవారం అయింది. ఇది మహాజ్యేష్ఠ అని అంటారు. ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి శని మారినందు కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ కరుంగలి మాలను ధరించడం వల్ల వాహన ప్రమాదాలు ఉండవు, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీతో అనుకున్న పనులు చక్కగా పాజిటివ్తో ఉంటారు అని చెప్పవచ్చు. ఈ 11వ తారీఖు రోజున ఉదయం 8 గంటల లోపల ఈ కార్యక్రమానికి మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి 10 రకాల పుష్పాలతో ఈశ్వరుని అర్చించాలని శాస్త్రం చెప్పబడింది. 10 రకాలైనటువంటి పుష్పాలు, మల్లెపూలు, గన్నేరు పూలు, విరజాజి పూలు, ఇలా చామంతి పూలు, ఏవైనా అందుబాటులో, ఉమ్మెత్త పూలు, తుమ్మి పూలు, చాలా విశేషం అమ్మ. 10 రకాల పుష్పాలతో ఈశ్వరుని కనుక అర్చిస్తే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రోజున ఖచ్చితంగా ఇవి నియమంగా పెట్టుకుంటే చెప్పుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పుడు వీలుంటే లేదా స్నానం చేసేటప్పుడైనా కానీ ఇక్కడ ఓం నమో భగవత్యై దశపాప హరాయై నారాయణ్యై నమశివాయై గంగాయై నమః అనేటువంటి యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఉన్నా పాపము తొలగిపోతుంది. ఈ చెప్పినటువంటి విధానంగా ఓం నమో భగవత్యై దశపాప హరాయై నారాయణ్యై నమశివాయై గంగాయై నమః అనే నామాన్ని జపం చేసుకుంటూ స్నానమాచరించిన ఈ రోజు చెయ్యాలి. దశపాప దోషాలు అనేటువంటివి కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. తెలుసో తెలియకో తెలుసో తెలియక అందరూ తప్పు చేస్తారు. వాటన్నిటికీ కూడా ఒక పరిహారం ఈ రోజు చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.